పూర్వకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్స్. సో మనం 3 డివైన్ ప్రిన్సిపల్స్ కంపోజ్ అయి ఉంటాయని తెలుసుకున్నాం తపహాలో. ఈ 3 డివైన్ ప్రిన్సిపల్స్ డివినిటీ, కాస్మిక్ కాన్షియస్నెస్ అండ్ డివైన్ విల్. ఇవి అగైన్ 6 రేస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏమిటా 6 రేస్ ఏమైనా చెబుతాయి అవి? అవి కన్స్ట్రక్టివ్ రే, డిస్ట్రక్టివ్ రే, ఇవి డివినిటీ నుండి వచ్చేవి. అలాగే విజ్డమ్ రే అండ్ ఇగ్నోరెన్స్ రే కాస్మిక్ కాన్షియస్నెస్ నుండి వచ్చేది. పాసిబుల్ రే అండ్ ఇంపాసిబుల్ రే డివైన్ విల్ నుండి వచ్చేది. ఇవన్నీ కాకుండా ఒక న్యూట్రల్ రే డైరెక్ట్ గా సత్యం నుండి వస్తుంది. అది బ్యాలెన్సింగ్ చేసేది. సో దట్ ఎవ్రీథింగ్ ఈ క్రియేషన్ ఎగ్జిస్టెన్స్ లో బ్యాలెన్స్ గా జరగడానికి ఏదైనా అవుట్ ఆఫ్ కండిషన్ ఫామ్ అయితే దాన్ని మళ్ళా కండిషన్ లో పెట్టడానికి సంబంధించిన రే అనమాట. The 7 rays rising and falling of divine wholeness లో 7 rays కూడా వాటి ఎనర్జీ లెవెల్ పెరుగుతుంటే తగ్గుతూ ఉంటుంది అండ్ పల్సేట్ అవుతుంటాయి. సో ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఇన్ తపాలో అన్ని డైరెక్షన్ లోనూ పల్సేట్ అవుతుంది. అండ్ ఇన్ డూయింగ్ సో ఈ ప్రకారంగా జరుగుతున్నప్పుడు సో మింగిల్ అండ్ రీమింగిల్ అవి ఒకదానితో కలుస్తుంటాయి, మళ్ళీ కలుస్తుంటాయి అండ్ క్రాస్ ఈచ్ అదర్ ఒకదాని క్రాస్ చేసి వెళ్ళిపోతూ ఉంటాయి. Between 2 and 7 of them combining in all permutations. ఇక్కడ వీటి యొక్క కాంబినేషన్ రకరకాలుగా ఫామ్ అవుతుంది. అంటే కన్స్ట్రక్టివ్ రే డిస్ట్రక్టివ్ రేతో క్రాస్ అవ్వచ్చు, కన్స్ట్రక్టివ్ రే విజ్డమ్ రేతో అవ్వచ్చు, రే ఇగ్నోరెన్స్ తో అవ్వచ్చు, ఇగ్నోరెన్స్ కన్స్ట్రక్ట్ తో అవ్వచ్చు, విజ్డమ్ డిస్ట్రక్షన్ తో అవ్వచ్చు, పాసిబుల్ రే విజ్డమ్ తో అవ్వచ్చు. ఇలాగ 2 కాంబినేషన్ నుండి 7 కాంబినేషన్ దాకా రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ combining in all permutations and combinations, thus preparing ground and support for the universe of the future. ఈ కాంబినేషన్స్ వల్లే ఫ్యూచర్ యూనివర్సెస్ ఫామ్ అవడానికి కావలసిన గ్రౌండ్ వర్క్ ఫామ్ అవుతుంది, పునాది పని. అలాగే సపోర్ట్ కూడా జరుగుతుంది బట్ సస్టైనింగ్ లో. సో దే హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ హై రేట్ వైబ్రేషన్స్. వీటి వైబ్రేషన్స్ ఏం తక్కువేం కాదు. అంటే వైబ్రేషన్ స్టేట్ ఆఫ్ సత్యంతోనూ పరం మధ్యమ సత్యంతోనూ వెబ్సైట్ తో పోల్చుకుంటే తక్కువేమో కానీ దాని కింద ఉండే స్టేట్ లో తీసుకుంటే మటుకు చాలా హై వైబ్రేషన్ స్టేట్ అండ్ ఆర్ ఒరిజినల్ సోర్స్ ఆఫ్ పరనాథ్ కి ఇవి ఒరిజినల్ సోర్సెస్ కింద లెక్క. సో ఏవైతే డిఫరెంట్ వైబ్రేషన్స్ వస్తున్నాయో ఫ్రమ్ ఆల్ 7 rays, destructive ray, constructive ray, ignorance ray, wisdom ray, impossible ray, possible ray and neutral ray. వీటిని వస్తున్నవన్నీ హై ఫ్రీక్వెన్సీ ఇవన్నీ, రైట్. అండ్ ఆర్ ఒరిజినల్ సోర్స్ ఆఫ్ పరనాథ్ అండ్ నాద బ్రహ్మ. ఈ నాద బ్రహ్మకి లేదా ఓంకారానికి ఇవి సోర్స్ కింద లెక్క. ద రిజనెన్స్ ఆర్ సౌండ్లెస్ సౌండ్ క్రియేటెడ్ బై దెమ్. యాక్చువల్లీ ఈ పరనాథ్ని ఏమని చెప్పాలంటే మనం చెవులతో వినే సౌండ్ కాదు, వినపడే సౌండ్ కాదు, అందుకని సౌండ్లెస్ సౌండ్ పదం వాడుతున్నాం. సౌండ్లెస్ అండ్ సౌండ్ క్రియేట్ అవుతుంది పరనాథ్. ఇట్స్ 7 tones ఫార్మింగ్ వన్ సూపర్ సెన్సిటివ్ పరనాథ్. సో ప్రతి వైబ్రేషన్ కి ఈ ఉండే 7 రేస్ ఒక వైబ్రేషన్ కి ప్రత్యేకమైన టోన్ ఉంటుంది. ఈ 7 నోట్స్ కలిసి ఒక సూపర్ సెన్సిటివ్ పరనాథ్ ఏర్పడుతుంది. ఇమ్మెన్స్ ఇంటెన్సిటీ అండ్ రెజొనెన్స్. దానికి రెజొనెన్స్ అయిన సౌండ్ అది సౌండ్లెస్ సౌండ్ అని చెప్పాలి. నాద్ అనేది మన చెవులతో వినగలిగేది కాదు. అండ్ ఇమ్మెన్స్ ఇంటెన్సిటీ, దాని ఇంటెన్సిటీ చాలా ఎక్కువ. దిస్ టేక్స్ ప్లేస్ వెన్ ద వైబ్రేషన్ ఫోర్స్ రీచెస్ సర్టన్ పిచ్ అట్ ద ఎండ్ ఆఫ్ 6th సబ్ స్టేజ్ ఆఫ్ తపహ. ఈ ప్రాసెస్, ఈ పరనాథ ఏర్పడటం అనేది ఎప్పుడు జరుగుతుందంటే తపహలో 6th స్టేజ్కి వచ్చినప్పుడు. 6th స్టేజ్ ప్రతి 7 ప్లేన్స్ ఉంటాయని చెప్పాం కదా, అలా తపహలో ఉండే 6th స్టేజ్కి వచ్చినప్పుడు ఇవన్నీ ఒక పర్టికులర్ పిచ్ పాయింట్ కి ఒక పర్టికులర్ సర్టెన్ పిచ్ పాయింట్ కి రీచ్ అవుతాయి ఈ 7 వైబ్రేషన్స్. సో వీటి యొక్క నోట్ కాంబినేషన్ గా ఒక నాదం పుడుతుంది, దాన్ని పరానాథ్ అంటారు. దాన్ని పరానాథ్ అంటారు. ఈ పరానాథ్ ని మనం ఓంకారం అంటాం. మనం నోటితో పలికే ఓంకారం శబ్దం నోటితో చెవులతో వినేది. ఇప్పుడు సపోజ్ అదే ఓంకారాన్ని నువ్వు మనసుతో పలుకుతున్నావు అనుకో, నీకు కనబడదు కానీ ఓంకారం నువ్వు పలుకుతున్నావు. అది
ఇంకో సౌండ్‌లో ఇంకొక లెవెల్ అన్నమాట. అలాగే థింక్ చేస్తున్నావు ఓంకారం గురించి. ఈవెన్ మనసుతో పలకట్లేదు. అది ఇంకో లెవెల్ అన్నమాట. సో, అలాగా ఈ పరనాథ్ అని చెప్పాలి దీన్ని. పరనాథ్ అనే స్థితిలో ఓంకారం ఏర్పడుతుంది. ప్రణవ రూపం అనే పదం వాడుతుంటారు కదా! నాద బ్రహ్మం అని వాడుతుంటారు కదా! దీన్ని రిఫర్ చేస్తూనే వాడతారు అది. At the end of the sixth substage and the beginning of the seventh stage, తపహ is ready to create fragmentation. ఈ స్థితిలో ఈ తపహ ఏంటంటే ఒక స్థితిని పొందుతుంది. ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ రెడీ అవుతుంటుంది ప్రొఫ్యూజ్లీ. Now the Brahma, the Pranath, can survive only at those high vibration also. ఈ ఈ ఈ పరమాణువులు ఉందే సర్వైవ్ ఎక్కడవుతుంది? హై వైబ్రేషన్ జోన్ దగ్గర సర్వైవ్ అవుతుంది. అంటే ఇన్ ద ఏరియాస్ ఆఫ్ లో వైబ్రేషన్ ఇట్ డిస్ట్రాయ్ అండ్ డిసింటిగ్రేట్ ఎవ్రీథింగ్. అదే సపోజ్ లో వైబ్రేషన్స్ దగ్గర హై వైబ్రేషన్ దగ్గర సస్టైన్ అవుతుంది ఈ పరనాథ్ అనేది. అంతేగాని లో వైబ్రేషన్ స్టేట్‌కి వెళ్ళిందనుకోండి ఫర్దర్ వైబ్రేషన్స్ డౌన్ అవుతుంటాయని చెప్పుకున్నాం కదా మనం ప్రతి మానిఫెస్టింగ్ ప్రాసెస్‌లో. అలాంటి చోట మటుకు ఈ పరనాథ్ వీటన్నిటిని డిస్ట్రాయ్ చేయగలదు. డిసింటిగ్రేట్ చేసేస్తుంది. డిస్ట్రాయ్ చేసేస్తుంది. And at this stage in Tapaha, it is very birth and presence of the cause of fragmentation. సో తర్వాత జరగబోయే ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ అంటే ముక్కలు ముక్కల కింద విడిపోవటం. ఆ విడిపోయే ప్రాసెస్ కి ఈ బర్త్ ఎక్కడి నుండి వస్తుంది అంటే ఈ పరాధాతుల నుండి బర్త్ అయింది. అందుకని ఓంకారం నుండి ఈ సృష్టి మొత్తం ఆవిర్భవించింది అనే పదం మనకి కనబడుతూ ఉంటుంది. In order to start creation, Tapaha has necessary to create fragmentation. సో క్రియేట్ స్టార్ట్ అవ్వాలంటే ముందు ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ జరగాలి. అండ్ బై క్రియేటింగ్ నాద పరనాథ్ ఇట్ బ్రింగ్స్ అబౌట్ విత్ ఇన్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ కౌంట్లెస్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ 4 టైప్స్. దీనివల్ల కౌంట్లెస్ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది. అవి టోటల్ ఫ్రాగ్మెంట్స్ ని 4 రకాలుగా మనం చెప్పొచ్చు. క్లాసిఫై చేయొచ్చు. ద ఫస్ట్ 4 టైప్స్ ఆఫ్ డివైన్ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ సెలెస్టియల్ హ్యుమానిటీస్ అని చెప్పొచ్చు. ఈ 4 సొసైటీస్ అని కూడా చెప్పొచ్చు మనం. సో, ఈ ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ అన్నమాట. ఈ ఓంకారం వచ్చేప్పటికి ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్‌లో చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ ఫార్మ్ అవుతాయి. ఈ ఫ్రాగ్మెంట్స్ ఫార్మ్ అవుతున్నవే యాక్చువల్‌గా 4 డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్‌లో ఫార్మ్ అవుతాయి. మామూలుగా అల్టిమేట్ నేచర్ మటుకు సేమే. ఇవి ఒకదాన్నొకటి సైజులో తేడా ఏమో గాని, మిగతా విషయాల్లో వాటి విషయాల్లో తేడా ఏం లేదు. కానీ వీటిని కొన్ని పారామీటర్స్ పరిగణనలోకి తీసుకుంటే, కొన్ని అట్రిబ్యూట్స్ గాని పరిగణనలోకి తీసుకుంటే, కొన్ని లక్షణాల పరంగా వీటిని 4 రకాలుగా విడగొట్టొచ్చు. క్లాసిఫికేషన్ గురించి తర్వాత చూద్దాం. సో, ఇన్ దిస్ వే ఈ ఏవైతే డివైన్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో డివినిటీ, కాస్మిక్ కాన్షియస్‌నెస్ అండ్ డివైన్ విల్ వీటి నుండి వచ్చిన రేసు సత్యం నుండి వచ్చే న్యూట్రల్ రే ఈ 7 రేసు సేట్ అవ్వటం ఈ ప్రత్యేకంగా ప్రతిదానికి ఒక రకమైన సౌండ్ జనరేట్ చేయటం ఆ సౌండ్ 7 నోట్స్ ఒక ఇంటిగ్రేషన్ ద్వారా ఒక ప్రణాత్ ఏర్పడటం ఈ ప్రణాత్ హై వైబ్రేషన్ స్టేట్ లో ఉంటుంది కానీ సస్టైన్ అవుతుంది కానీ లో వైబ్రేషన్ స్టేట్ లో సస్టైన్ కాదు లో వైబ్రేషన్ స్టేట్ లో ఫామ్ అయ్యే మానిఫెస్టేషన్ మొత్తాన్ని డిసింటిగ్రేట్ చేసేస్తుంది అది అందుకోసం ప్రాణాతి స్థితిలో అది ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ గురి చేస్తుంది ఈ ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ లో డివైన్ ఫ్రాగ్మెంట్స్ ఫామ్ అవుతాయి ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్ ని మనం సెల్ఫ్ అంటాం యాక్చువల్గా నువ్వెవరు అంటే ఆ నేను ఎవరు అనేది ఈ డివైన్ ఫ్రాగ్మెంట్ అన్నమాట ఇదే సెల్ఫ్ అంటాం లేదా దీన్నే ఆత్మ అనే పదంతో నిర్వచిస్తూ ఉంటారు బై ద ఎండ్ of the sixth and also beginning of the seventh substage, Kapha, Kapha experiences impulse to manifest profusely a very sublime, subtle impulse activities and steers as eternity's role by and inner pulsation creates creation. ఇక్కడ నుండి తపహాలో క్రియేషన్ కావాల్సిన ఏదైతే రా మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ క్రియేట్ చేయబడుతుంటుంది imperceptibly at first, full of infinite possibilities for the gradual realization and concretizations. సో దీని నుండి గ్రాడ్యువల్ గా రియలైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాంక్రిటైజ్ అవుతుంటుంది ఇది అనేది గ్రాస్నెస్ పెరుగుతుంది కదా ఇక్కడ నుండి సర్టిల్నెస్ నుండి గ్రాస్నెస్ పెరగడం అనేది చాలా క్లారిటీగా కనబడుతుంటుంది
స్వచ్ఛం యాజ్ ఆర్డైన్డ్ యాజ్. ఇదంతా అలా జరిగుండాలి కాబట్టి జరిగిందనమాట. స్వచ్ఛమే ఆర్డైన్ చేస్తుంది ఇదంతా. అట్ ద ఎండ్ ఆఫ్ ద సబ్ స్టేజ్ దేర్ ఈస్ ఇన్సెంట్ పుల్ సీకింగ్ ఫ్రమ్ వితిన్ and expressing itself as a subtle and rare words of variety of marine upon marine formations. ఏమిటయ్యా ఫార్మేషన్స్? ఈ ఫార్మేషన్స్ గురించి రేపు చూద్దాం.